మా దగ్గర రావాలి. ఏమంటే సార్ ఇట్లా మాకు ఇక ఉపాసం వస్తున్నాం ఇస్తే ఏమంటే మా భూములకి రావద్దు మా భూములకు మేము ఇయ్యగలము. నేను రస్తే మా కొడుకులు మా కోడళ్ళు ఉండరు, వాళ్ళు పోరాడతారు, నీవు రావద్దు. సరే మాకు ఏమడికి ఎట్లా దాడి పెడుతుండవు పెట్టగలవు మాకు. మేము సత్య సరిగిన పోయినా కానీ ఎట్లా మా హనుమంతుడు మాకు దారి చూసేటు వస్తుంటారు. గోపిగాయ ఇంకెల్లో కూడా అట్టంగా మా వాళ్ళు జైల్లో ఉన్నారు సార్. జైల్లో నుంచి బయటకు తీయాలి, ఈ నుంచి తీయాలకి 1 నెల అవుతుంది. మరి మా గట్టి ఎట్లా మేము ఎక్కడ పోవాలి? మా వాళ్ళు ఉంటే అంతా ఎక్కడో పారిపోతుండ్రు. పోలీసు వాళ్ళకి రండి వస్తుందంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తిండికి ఎవరో పరిస్థితి లేదు, వస్తున్నారు అట్లా వెళ్ళిపోతున్నారు. వచ్చిందంటే ఏ బండి వేసేవరా వెళ్ళిపోతుండ్రు, వాళ్ళు అక్కడ ఆగతలేదు. మరి మేము అట్లా ఎన్ని దినాలంటని మేము భయపడుకుంటుండాలి. ఆ రేవంత్ రెడ్డి సారు ఏమైనా చంపినామా దాడైతే జరిగినాడని చెప్తున్నాం కదా, దానివల్ల ఇప్పుడు మాకు మర్డర్ కేసు వేసిండ్రంటని మా వాళ్ళని 1 నెల నుంచి జైల్లో పెట్టిండా? ఎందుకు పెట్టిండు? మాకు న్యాయం కావాలని మేము ఇక్కడ వరకు వచ్చినాము. మాకు న్యాయం చేస్తాడా అన్యాయం చేస్తాడా ఆయనకు తెలుసు. ఇప్పుడు వరకైతే మా పిల్లలు మా సంసారం అంతా ప్రారంభం అయిపోయింది. మాకు అసలు అక్కడ ఇంట్లో ఉందామని కూడా మా ఆత్మలు ఆడతలేవు. మేము ఎక్కడెక్కడో వెళ్తున్నాము. మా పేర్లు కూడా మా పొలాలు కూడా మొత్తం రాలిపోయి అక్కడ భూజల్లి పాలవుతున్నది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి సార్ మాకు అట్లా ఎందుకు చేస్తున్నాడు? 9 నెలల నుంచి మేము ధర్నాలు పెట్టుండే ఆ రోజు వచ్చి మమ్మల్ని కాదమ్మా ఈ భూమి మీరు ఇస్తారా ఇయ్యారా అనే సమస్య వచ్చి అక్కడ ఊళ్ళో వచ్చి అడిగితే మేము ఏమైనా చెప్తుంటే సమాధానం ఇస్తామా ఇయ్యమంటారు, ఏదైనా సమాధానం చెప్తుంటాం కదా. మీరు అడగాక అక్కడ అడుగు ఇక్కడ అడుగు వాళ్ళ నోటీస్ అందిస్తే వాళ్ళు ఫోన్లో ఇస్తుంటే మా పిల్లలు చిన్నపిల్ల పిల్లలు చదువుకొని అమ్మ మన భూములు పోతున్నాయి, అమ్మ మనం ఇక్కడ మన తండలు వేస్తున్నది అంటే మా పిల్లలు చెప్తుంటే మాకు అర్థం కాదా సారు? మాకు అర్థం కాదా? మేము ఎక్కడ వెళ్ళాలి? మా పళ్ళు మా టూర్లు మా మేకలు అంత లేపుకొని మేము ఎక్కడ రోడ్లు పడతామా? అంత తెలియలేదు ఆ సార్కి. ఎందుకు మాకు అట్లా మోసం చేస్తున్నారు? నీకు అన్ని హామీలు ఇస్తా, నీకు మొత్తం 500 గ్యాస్ ఇస్తా, 1500 అకౌంట్ వేస్తా, మళ్ళా 2000 అకౌంట్ వేస్తా, మళ్ళీ నీ రుణమాఫీ చేస్తా, తులం బంగారం పెళ్లికి ఇస్తా అన్ని ఇస్తే సార్ నీవు నీ అవసరం లేదు, నీ తులం బంగారం అవసరం లేదు, నీ రుణమాఫీ అవసరం లేదు, అది అవసరం లేదు, మాకు ఏ అవసరం లేదు. మా కష్టం మాకేదాలు, నీది ఏం అవసరం లేదు. మేము నీది ఒక వస్తువు కూడా తినలేము, నీ వీయకు నీ మీద మేము ఆధారపడలేము. నీకు నమస్కారం సారు. మా వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకు జైలు నుంచి బయటికి తీయాలి, మా ఇంటికి పంపించాలి. మేమేం దొంగతనం వేసుకున్నాం. మా భూమి కాడికి వచ్చి మా వాళ్ళు దాడి చేస్తే నువ్వు మా వాళ్ళని జైలు వేసి కొట్టావా? నీకంత దౌర్జన్యమా? ఎందుకు సార్ అంతగానం ధైర్యం నీకు? నువ్వు సీఎం అయినా అంటానే అంతగానమా నీకు? ఆ పార్టీలు ధైర్యం ఇచ్చిండ్రా, ఈ పార్టీలు ధైర్యం మాకెందుకు ధైర్యం ఇస్తారు? ఏ పార్టీలు మాకెందుకు ధైర్యం ఇస్తారు? మేము సొంతం మేము మా పిల్లలు చెప్తే మేము అక్కడ బ్యాంకులో పోతే మీ భూములు ఏడున్నాయమ్మా, మీ భూములు పైన పాలనకం దింకి అంటే మాకు బ్యాంకులో నిలవడమే లేదు. మరి మాకు తెలియదా? ఆ పార్టీ మీకు ధైర్యం ఇచ్చింది, ఈ పార్టీ ధైర్యం ఇచ్చింది అంటే మాకు ఆ పార్టీ వాళ్ళు ధైర్యం లేదు. మా సొంతం మేము తిరుగుతున్నాం. మేము అన్న సార్ కూడా నువ్వు అర్థం చేసుకున్నావు అంటే ఇది ఏం సార్? నీవు రేవంత్ రెడ్డి ఇంత రేవంత్ రెడ్డే సారా? ఎందుకు సారు మా వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టేది? పోలీసులు కలిసి గుట్టల పోటీ పంపిస్తావా? గుట్టల పోటీ, సేనుల పోటీ, వరి మిషన్లు మెషిన్ల కాడ మిషన్లను దించి చూస్తావా? నువ్వు అంత ఉన్నదా నీకు అధికారం? మా ఊరికైతే వచ్చి మాట్లాడి వెళ్ళిపో. ఎందుకు మా ఊరికి రానికే నీకు ధైర్యం లేదా? మీ మా గాడి అయినాక నువ్వు 2 రోజులు నాకు తిరుపతి రెడ్డిని పంపించినావు. మేము ఎట్టి పరిస్థితి అయినా ఈ కంపెనీ కాకుండా ఏ కంపెనీ అయినా వేసిపోతాంటాను. ఎవరు మీ అయ్య ఇచ్చిండా మా విద్యాన భూమి? ఎవరిచ్చిండ్రు? మేము సంపాదించుకున్నాము, కన్నా కష్టపడి మేము సంపాదించుకున్నాము. మేము కష్టం చేస్తాం, దాంట్లో వింటున్నాం. మీరేం అధికారులు నడవది, నువ్వు ఎంత చేసినా మేము ఇయ్యం. మాకింత సంపాదన ఉండదా నీకు? ఒక భాగం తెచ్చి మా ఊర్లలో ఇడిచిపెట్టి మాకు చంపు, తర్వాత నీకు భూములు దొరుకుతాయి. అంతవరకు అయితే
నీకు భూములు దొరుకుతాయి. మేము మాకు సిద్ధం, ఇప్పుడు మేము గట్టిగా నిలబెట్టాము. మేము మొత్తంకి ఏ కొంటే కూడా ఒక జ్ఞానం కూడా నీకు భూమి ఇచ్చేటోళ్ళం కాము. మా వల్ల ఎందుకు జైల్లో వేసినావు, మాకు అదే కోపం ఉన్నది. మా భూమి కడుపు వస్తావు నువ్వు, మళ్ళా మా వాళ్ళని తేలేసి కొట్టావా? అంతా ఉండదా నీకు ధైర్యంగా? అంటే నీ సీఎం అయినా ఈ సంవత్సరం కొడంగల్కి నేను గెలిపించి డెవలప్ చేస్తా అంటే మా భూమి సార్కి డెవలప్ చేస్తాను. నువ్వు మాకు డెవలప్ చేసి నీకు వచ్చినావా? నీకు గెలిపించినా సార్, నీకు గెలిపించిందే సారు. నీకు ఎక్కడన్నా లేదా? ఎక్కడన్నా ప్లేస్ అక్కడ ఉంటే ఇక్కడ వేసుకో, కానీ మా దాంట్లో వద్దు. మా మా భూముల కాడికి నీవు రాకు. మా భూములకు మళ్ళీ కాదు, నీకు ఒక్క టప్రి చిన్న దుకాణం పెట్టడానికే కూడా జాడ ఇయ్యము. ఇయ్యమంటే నన్నం సారు, ఇంత ప్రజలు మాట్లాడుతున్నాను. నీ నెత్తికి ఎక్కించుకో, నీ నెత్తి గుర్రకు ఎక్కించుకొని తర్వాత మాట్లాడు. ఎండిపోయి అంత శత్రువులైంది మిషన్ వచ్చే పోలీసులు నిన్న పిల్లలకి ఎక్కడెక్కడ కనుక్కొని పోయారు. బుద్ధల పోలీసులు ఇంటికి వస్తలేదు, దానికి వస్తలేదు, ఎక్కడ బుద్ధల పోలీసులు మేము భూమి ఇయ్యము. మా బాణాలు అయితే కూడా భూమి ఇయ్యం సార్. మేము 100 గుడ్లు పెడుతుండేది భూమిలో, 2 పంటలు అవుతుండయి సార్. మా భూమిలో అన్ని ఒడ్లు అన్ని అవుతుండదు. మా 2 పంటలు అనేది బాగా కమ్మి చేస్తాం సార్. మేము బాగా కమ్మి మేము మా ధను తీసుకోగా, మా సంపోగా, కానీ మేము కట్టే భూమి ఇచ్చేటోళ్ళం కాదు. ఆ దొంగ కొడుకులు దొంగ అనుకున్నాడు, అనుకొని ఏమైనా చేసుకోగా, కానీ మా భూములు మేము ఇయ్యం. సార్ నా పేరు వారికామాది, కుర్చీలకు తండలం. మా భూమి మా భూమి శుద్ధికి రాకూడదు. మా భూమి కొరకు పోరాటం చేస్తున్నాం. ఊరికి చేస్తే కూడా ఇంతకు తెలియలేక పోలీసులకు తీసుకున్నారు. పోలీసులకు ఇచ్చి గుడ్డల కొంటే ఊరికి అనుకున్నాం. లేకపోతే या बहुत पार्टी होते या चेंज करती होते या आगे राउंड या मिशन की तरफ से या जोर लगे डिसीजन में तो वाला बीपी सुनाరు ఇంత ఇట్లా ట్రై చేస్తున్నారు. ఇంత ఇంత గాని పోలీసులకు ఏది ఇవ్వాలి, ఏం బొక్క పని చేసినామని ఇస్తున్నారు. ఇంత భయం ఇంత ఎందుకు భయం చేస్తున్నారు మాకు? ఇంత కూడా ఎందుకు చెప్తున్నారు? ఇంత మా భూమి ఇంత ఆచంగా మా భూమి మీద నీకు ఇంత ఏపీ మాకు రైతులకు ఇంత చెప్తున్నారు. గుట్టల పోతే గుట్టలు పట్టి వస్తున్నారు, మేకల దగ్గర వస్తున్నారు, దూల దగ్గర పోలీసులకు ఎందుకు సార్ ఇంతగానో చెప్తున్నారు మాకు? మేము ఏం తప్పు చేసినా, మేము భూమిని సంపాదించిన భూమి తింటున్నామా? ఇంతగానో చెప్తున్నాము, ఇంతగానో మేము ఆయం పెడుతున్నాము. ఎందుకు